మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ చాలా కథలు అందుకు ఉపకథలు ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి యొక్క పరిమితమైన జ్ఞానం బ్రహ్మాండాన్ని తీసుకోలేదు. దాన్ని అవగతం చేసుకోవడానికి మన పూర్వీకులు ఏం చేసినారంటే ఒక్కసారిగా అంతా ఇచ్చేస్తాయనికి దాని మీద వైరాగ్యం వచ్చేస్తుంది. పోయింది మాకు ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళు ఏం చేసినారంటే అందుకు సులభమైన కొన్ని మార్గాలను పెట్టినారు. ఆ మార్గాల్లో వివిధమైన కథలలో వివిధమైన విషయాల్ని అంశాలని మనకి ఎలా ఉండాలో భావితరాలకు ఎలా ప్రయాణం చేయాలనే ఒక దిశానిర్దేశనం ఈ పురాణ పుణ్యకథల్లో చేసినారు. మనకి శివాంశ కలిగిన అతి కొద్ది మంది ఋషులలో పిప్పిలాద ఋషి అనే మహానుభావుడు ఒక ఆయన. ఈ పిప్పిలాదుడు ఎవరు అంటే ఎవరైతే ఈరోజు మన ఇండియన్ మిలిటరీలో టాప్ మోస్ట్ అయినటువంటి పరమవీర చక్ర ఒక షీల్డ్కి ఒక మెడల్కి వెనక్క ఆ బ్యాడ్జ్కి గుర్తులు ఉంటాయి. ఒక వెన్నుముక్క గుర్తులాగా ఉంటుంది. ఈ వెన్నుముక్క ఎవరిది అంటే మనకి దదీచి మహర్షి. దదీచి మహాతపస్వి పరమశివభక్తుడు. ఈయనని ఓడించడానికి ఎంతోమంది రాక్షసులు ఎన్నోసార్లు ప్రయత్నించేప్పటికీ ఆయన శక్తిచే ఆయన సంరక్షించబడ్డాడు. శివుని అంశానికి ఎప్పుడూ రక్షణగా ఉండేది. అటువంటి మహాతపస్సులో దదీచి వితౌట్ అపాయింట్మెంట్ శివుణ్ణి కలవగల ఏకైక సాహసి దదీచి మహర్షి. అటువంటి దదీచి భృగు వంశానికి చెందినవాడు. అతనికి కుమారుడుగా ఆయన దదీచి మహర్షి తన ఆశ్రమంలో నలుగురికి విద్య నేర్పుతూ శివభక్తులుగా మార్చే సమయంలో ఒకసారి ఒక ఉపద్రవం దేవతలకు వచ్చి పడుతుంది. అంతకు మునుపు ఒకసారి వృత్రాసురుడనే రాక్షసుడి గురించి అందరూ యుద్ధం చేయడానికి పూనుకుంటారు. ఆ యుద్ధానికి మునుపే దేవతలందరూ తెచ్చి ఒకసారి వాళ్ళకి యుద్ధాలు లేక వాళ్ళ ఆయుధాలన్నీ తెచ్చి ఈ ఎవరైతే ఉన్నాడో మనకి దదీచి మహర్షి ఆశ్రమంలో పెట్టింటారు. దదీచి ఏం చేశాడంటే అవి చాలా రోజుల నుంచి దేవతలు అన్ని దివ్యమైన అస్త్రాలు ఆయన దగ్గర ఉండిపోవడం వల్ల వాటికి పని లేకుండా అయిపోయి అవి మెల్లగా ఒక్కొక్కటి పాడవుతూ వస్తాయనే అనుమానంతో దదీచి వాటిని తన తపశక్తితో కరిగించి వాటిని అన్నిటినీ ఒక ద్రవ రూపంగా మార్చి ఆ ద్రవాన్ని తాను తాగేస్తాడు. అలా తాగిన తర్వాత విశేషమైన ఈ ఆయుధాల్లో ఉండే అనంతమైన శక్తి ఏమవుతుందంటే ఆయన దేహంలోకి వెళ్ళిపోతుంది. అది తట్టుకోలేని శక్తిలో ఉన్నప్పుడు పరమశివుడు ఆయనకు ఒక వరం ఇస్తాడు. ఇటువంటివి ఎన్ని తాగినా జీర్ణించగల శక్తి, ఈ శక్తి అంతా మొత్తం ఈ మధ్యలో కాకుండా నీ ఎముకల్లో సారవంతంగా నిలిచిపోతుందని శివుడిచ్చిన ఒక వర ప్రభావం వల్ల దదీచి యొక్క ఎముకలు వజ్రతుల్యమైపోతాయి. అంటే ఆయన ఎముకల్ని ఏ సృష్టిలో ఏ ఆయుధం ఛేదించలేదు, అంతటి పటిష్టంగా మారిపోతాయి. ఇలాగా జరిగేటప్పుడు మళ్ళీ ఒకసారి దేవదానవ సంహారం మొదలవుతుంది. ఈ దేవతల సైడు అమృతం తాగింటారు కానీ దెబ్బలు కొట్టించుకుంటుంటారు, పక్కకు వచ్చేస్తుంటారు. అవతల రాక్షసుల వైపు వాళ్ళు పడుతుంటారు, లేస్తుంటారు, మళ్ళీ వస్తుంటారు. ఇలాగా దేవతలకి అమృతం తాగినప్పటికీ కూడా ఓటమి తప్పదు, కాకపోతే చావు రాదు వాళ్ళు. ఇలాగా పడుతూ లేస్తూ వాళ్ళు రాక్షసుల చేతిలో ఓడిపోయి చివర అక్కడికి బ్రహ్మ దగ్గరికి శరణు వేయడానికి వస్తారు. బ్రహ్మదేవుడికి వచ్చి అయ్యా నువ్వే కాపాడాలంటే ఆయన అంటాడు, ఈ సృష్టిలో ఇప్పుడు మిమ్మల్ని కాపాడగలిగే ఏకైక వ్యక్తి ఒక్క దదీచి మహర్షి మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది, మిగతా ఎవ్వరికీ ఆ శక్తి లేదు. సరే నేను చేస్తారు. ఈ దేవతలంతా కూడా బలుపలిపోయి దదీచి ఆశ్రమంలో ఆయన తపస్సులో ఉండకపోయి ఆయన్ని కలుస్తారు ఇంద్రుడితో సహా. కలిసిన తర్వాత వాళ్ళు ఒక విన్నపం పెడతారు, అయ్యా ఇట్లా ఉపద్రవం వచ్చింది రాక్షసుల నుంచి, ఎలాగైనా నువ్వే కాపాడాలి మమ్మల్ని. ఆయన అంటాడు, నా నుంచి మీకేం కావాలో అడగండి. వాళ్ళు అంటారు, బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం ఇప్పుడు మీ ఎముకల్లో ఉండే శక్తి ఈ అనంత సృష్టిలో ఎక్కడ లేదు. ఆ రాక్షసులు ఆ ఎముకల్ని మేము కవచంగా పెట్టుకుంటే తప్ప వాళ్ళని నిగ్రహించుకోలేము మనం వాళ్ళని. అందుకే ఎలాగైనా చేసి మీ ఎముకల్ని మాకు ఇవ్వాలా, వాటితో మేము ఆయుధాలు మలుచుకుంటామని చెప్తారు. ఆయన అరక్షణం కూడా ఆలోచన చేయకుండా, చూడండి ఋషి అనేవాడు ఎప్పుడు త్యాగిగా ఉండాలని సనాతన ధర్మం చెప్తుంది.
ఒక ఋషి ఆస్తులు లేక, అంతస్తులు లేక, భార్య పిల్లలు లేక, సంసారం లేక ఎప్పుడు సన్యాసించాడు. ఆయన ఆత్మజ్ఞానం కోసం సన్యాసిస్తాడు. అలాంటి వారు అంటే నలుగురికి జ్ఞానం పంచడానికి ఆయన సన్యాసిస్తాడు. అటువంటి ఎప్పుడైతే దదీచి దగ్గరికి దేవతలు పోయి రిక్వెస్ట్ చేసుకునే లోపల ఆయన ఒక్క మాటతో ఒప్పుకొని ఏం చేస్తాడో, సరే తీసుకోండి, నా ఈ దేహం మీకు పనికి వస్తుందంటే ఇంతకంటే మంచి అవకాశం ఏం దొరుకుతుంది, తీసేసుకోండి. అప్పుడు అంటారు, నిన్ను కాల్చి నీ చర్మాన్ని తీసే శక్తి మాలో ఎవరికి లేదు, నీకు నువ్వుగా యోగాన్ని ద్వారా నీ దేహాన్ని మొత్తం మార్చుకొని మాకు ఎముకలు మాత్రం ఇవ్వాలంట. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఈయన ఆశ్రమంలో తపస్సు కూర్చున్నప్పుడు, అతని భార్య ఆశ్రమంలో అప్పుడే ఒక 5 నిమిషాల ముందు లోపలికి వెళ్ళినప్పుడు ఇదంతా జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, తన తపశ్శక్తి వల్ల తన దేహంలో ఒక నిప్పుని రగిల్చుకొని ఆ నిప్పు ద్వారా తన దేహాన్ని అంతా కాల్చేసుకుంటాడు. కాల్చిన తర్వాత పరమ పవిత్రంగా ఉండాలా, ఏ మెంటల్ ఆయన్ని తాకకూడదు, అంటే ఏ ఆయుధం ద్వారా ఆయన ఉలవబడకూడదు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయాలంటే దేవేంద్రుడు తన దగ్గర ఉండే సురభి అనే ఒక ఆవుని పిలిచి ఆ ఆవుని ఆ దదీచి మహర్షి యొక్క పైన చర్మాన్ని ఒలచమని చెప్తారు. అది తన నాలుకతో ఆ దదీచి మహర్షి యొక్క కాలిపోయిన చర్మాన్ని నాకుతూ చర్మాన్ని కింద వదిలేస్తూ వస్తుంది. చివర అక్కడికి ఆ ఎముకల గూడు ఆయన తపస్సులో ఎలా కూర్చుంటాడో అలాగే ఆ గూడు మాత్రం వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు ఇంద్రుడు విశ్వకర్మని పిలిపించి ఆ ఎముకల గూడుని తీసుకొని దాని చేత ఆయుధాన్ని తయారు చేస్తారు. చాలా పదునైన ఆయుధం, వజ్రతుల్యమైనటువంటి ఎముకలతో ఆయన వజ్రాయుధాన్ని తయారు చేస్తారు. అప్పుడు నుంచి ఇంద్రుడికి వజ్రాయుధం ప్రధాన ఆయుధంగా మారుతుంది. ఇలాగా మిగిలిన కొన్ని వాటితో ధనుస్సులు తయారు చేస్తారు, కొన్ని వాటితో బాణాలు తయారు చేస్తారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏదైతే ఈ వజ్రాయుధం, ఇంద్రుడి ప్రధాన ఆయుధం వజ్రాయుధం. ఆ వజ్రాయుధం ఎప్పుడైతే దొరుకుతుందో ఇంద్రుడు వెళ్ళి ఆ రాక్షసుడిపై దాడి చేసి వృత్తాసుడు అనే రాక్షసుని సంహారం చేసి జయధ్వానాలతో ఆయన తన ఇంద్ర నగరానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంత జరిగిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన దదీచి భార్యకి భర్త ఎముకల గూడు కూడా అవశేషం లేకుండా చర్మం ఊడబడ్డ అవశేషాలు చూసి ఆమె చాలా బాధపడి ఆమె ఏం చేస్తుంది, భర్త లేని చోట నేను ఉండకూడదు అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, భర్త ఎటో లేదు, కాలిపోయిన అవశేషాలు అక్కడ కనిపిస్తున్నాయి, ఇక నేను ఉండకూడదు. ఆయన ఆల్రెడీ దదీచి మహర్షి ఉత్తమ లోకాలకు వెళ్ళి అక్కడ కూడా శివ తపస్సు మొదలు పెట్టేసి ఉంటాడు. ఆమె నేను కూడా నా భర్త సాన్నిధ్యంలోనే ఈ శివ సంకల్పం చేసుకోవాలని చెప్పేసి ఆమె ఒక చితిని, పవిత్రమైన చెక్కలతో తయారు చేసిన ఒక చితిని ఏర్పాటు చేసుకొని ఆ చితిలోకి ఆమె ఎంత మంట పెట్టుకొని దాంట్లో దూకేసి ప్రయత్నం చేసేటప్పుడు ఆకాశవాణి నుంచి ఒక మాట వినిపిస్తుంది, అమ్మా నీ గర్భంలో ఒక పిండం పెరుగుతుంది, ఆ పిండం నా అంశతో పెరుగుతుంది, నువ్వు దాన్ని చంపకూడదు అని. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఇప్పుడు గర్భిణీ స్త్రీ చితిలో పోకూడదు. మీరు చూడండి, కాశీలో అందరినీ కాలుస్తారు, కానీ కాల్చకూడని కొందరిని కూడా అక్కడ ఉన్నాయి. కాశీలో కూడా కొందరిని కాల్చకూడదు, అందరినీ కాల్స్తారంటారు కానీ అందరినీ కాల్చరు. గర్భిణీ స్త్రీ చనిపోతే కాశీలో కాల్చరు, కుష్ఠవ్యాధిని కాల్చరు. ఇలా ఒక 5 మంది ఉన్నారు, అలాగా వాళ్ళని కాశీలో కూడా కాల్చరు. అలా గర్భిణీ స్త్రీ కాలులో పడకూడదు అని చెప్పేసి పైనుంచి ఆకాశవాణి వస్తానని ఏం చేస్తుంది, సరే నేను గర్భిణిగా ఉన్నందుకు కదా మీరు నన్ను చావకూడదు అంటున్నారని చెప్పేసి అక్కడ ఉండే ఒక పదునైన రాయిని తీసుకొని తన కడుపుని చీల్చేసుకుంటున్నాడు. కడుపులో నుండి ఒక దివ్య ప్రకాశవంతమైన ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని తీసుకెళ్ళి దగ్గరగా ఉండే ఒక వృక్షం కింద పెట్టేసి, నాయన నేను నీ తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నీ తండ్రి జీవితం లేని జీవితం నాది జీవితం కాదు, కాబట్టి నిన్ను ఆ శివ సంకల్పం, ఆ శివయ్య నీకు అభయం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇక్కడే పెరుగని చెప్పేసి కొడుకుని అక్కడ వదిలేసి ఆమె చితిలోకి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆ కుర్రాడు ఆ పిప్పిలాద వృక్షం కింద పెరుగుతాడు. ఆ వృక్షం ఆయన్ని సంరక్షిస్తుంది. అందుకే ఆయన పేరే పిప్పిలాద మహర్షి అని చేస్తుంది. ఎందుకంటే పిప్పిలాద అంటే మనకి పీపుల్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో రావి చెట్టు అంటారు. ఆకులు వెడల్పుంటాయి బాగా. ఈ రావి చెట్టు నీడలోనే పెరుగుతాడు ఆ పిల్లోడు. అందులో ఉండే విశేషమైన గుణాలన్నీ ఆ అబ్బాయికి వస్తాయి. చాలా మహాతపస్సు అయిపోతాడు. ఎందుకంటే తండ్రి దదీచి అతి భయంకరమైన శివభక్తుడు కాబట్టి ఆ పూర్వజన్మ వాసన వల్ల ఈ కుర్రాడికి కూడా మొత్తం శివభక్తి అవుతుంది. ఇలాగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఈయన తపస్సు చేసుకుంటూ సింగల్గా ఉంటాడు. ఒకసారి ఒక నది ఒడ్డున స్నానానికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు, పద్మ అనే అమ్మాయిని, చాలా అందంగా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే ఆమెను వెళ్ళి పెళ్లి చేసుకుంటామని అడుగుతాడు.
ఆమె ఉంటుంది, నేను నేరుగా ఏమీ చెప్పలేను, మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే నా తండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడండి అని చెప్పి. ఆమె తండ్రి ఒక రాజ్యానికి రాజు అని అంటాడు. సరే మాట్లాడతాను ఆయన దగ్గరికి అని చెప్పేసి ఆయన చక్కగా ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడైతే కుమార్తెను అడుగుతాడో ఆ రాజుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఈయన తపస్సు చేసి ఒళ్ళు ఉడికిపోయిన ముసలోడిలాగా ఉన్నాడు, నా చిట్టి తల్లికి ఇంకా 16 సంవత్సరాలు కూడా సరిగ్గా నిండలేదు, ఈ ముసలోడికి ఇచ్చి నేనెందుకు చేయాలి అన్నట్టు నేను నీకు ఇచ్చి పెళ్లి చేయను అని చెప్తాడు. ఆయన అంటాడు, నువ్వు నేనేమనుకున్నావో తెలీదు, నాకుండే తపస్సుతో ఆరక్షణం నీ మొత్తం రాజ్యాన్ని నేను కాల్చి పారేస్తాను, నేను నువ్వు కూతురునిస్తే నువ్వు బతికిపోతావని వాడిని ఇస్తాడు. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే ప్రజా సంక్షేమం కోసం కింద ఉండే మంత్రులు ఇచ్చిన సలహా మేరకు ఆయన మహా తపస్సు ఉన్నాడు, మీరు అమ్మాయిని నిశ్చింతగా పెట్టేసేయండి, వాళ్ళే బాగుంటారని కింద ఉండే మంత్రులు సలహా ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆ మహారాజానికి కన్యాదానం చేసి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఆశ్రమానికి పోయిన తర్వాత పాపం ఆమె సాధ్వీమణి కాబట్టి భర్త ముసలాడు అయినా కూడా ఆమె సపర్యలు చేస్తూ ఎక్కడా నువ్వు ముసలివాడు నేను యవ్వనవతి నేను చూపించకుండా అంతే వినయంతో ఆమె సేవలు చేయడం చూసి పిప్పిలాద మహర్షికి ఒక ఆలోచన వస్తుంది. పాపం ఇంతటి ముద్దుగుమ్మకి నాలాంటి ముసలివాడు ఉండకూడదని చెప్పేసి తన తపశ్శక్తితో తనని తాను యవ్వనవంతుడుగా మార్చుకుంటాడు. అలాగా ఇద్దరు అన్యోన్యమైన దాంపత్యం కొనసాగిస్తున్న సమయంలో వాళ్ళకి 10 సంతానం కూడా కలుగుతారు. ఇలా జరిగేటప్పుడు దేవదానవ ఇవి యుద్ధాలు లేవు, ఆల్రెడీ దదీచి యొక్క పుణ్యం వల్ల అంతా రాక్షసులు నాశనం అయిపోయారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సమస్య లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి గ్రహాలలో ఒకటైనటువంటి శని గ్రహం యొక్క ప్రభావం జనాల మీద ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరూ వచ్చి ఈయన దగ్గర మొరపెట్టుకుంటుంటారు, స్వామి రాక్షసుల్ని తప్పించుకున్నాం కానీ ఈ మధ్య శనీశ్వరుడి కాటం ఎక్కువైపోయింది, సాడే అంటే 7.5 సంవత్సరాలు ఇడిసడిగినా ఈ కష్టాలు భరించలేక చాలామంది తనువులు చాలించుకుంటున్నారు, మీ తపశ్శక్తితో ఆయన కొంచెం నిగ్రహించండి. అప్పుడు పిప్పిలాద మహర్షి శనీశ్వరుని పిలిపించి ఒక మాట చెప్తాడు, ఒరే నాయన నీవు నీ కర్తవ్యాన్ని చేస్తున్నావనే తెలుసు నాకు తెలియదు, ఎందుకంటే గ్రహాలన్నీ వాటి అనుకూలం ప్రకారం అంటే ఏదైతే స్థితపరిచిందో సృష్టి అదే ప్రకారం పోతుంది. ఒక జాతకంలో ఒక మనిషికి ఏదైనా నీచమైందంటే ఆ గ్రహం నీచమైనదని కాదు, మీ పరిస్థితి నీచమైనది. ఎందుకంటే గ్రహాల కదయిక మనకి వాచ్లో ముళ్ళులాగా ఉంటుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే 3 గంటల 15 నిమిషాలకి ఒక మనిషికి ఒక ప్రమోషన్ వచ్చింది అనుకోండి, అదే 3 గంటల 15 నిమిషాలకి ఒక మనిషికి యాక్సిడెంట్ హాస్పిటల్ చేరినాడు అనుకోండి, అదే ఇంకొక మనిషి 3 గంటల 15 నిమిషాలకి ప్రాణం కోల్పోయి చితి మీద పడినాడు అనుకోండి. ఇప్పుడు ఈ సందర్భాలలో 3 గంటల 15 నిమిషాల్ని మంచిదని చెప్తారా చెడదని చెప్తారా? 3:15 అనేది కామన్ పాయింట్. ఇక్కడ జరిగేది మన ప్రారంభ కర్మల వల్ల జరుగుతుంది. అలా అని 3:15 చెడ్డని చెప్తే రాంగ్ స్టేట్మెంట్ అయిపోతుంది. అలాగా గ్రహాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో మారుతూ ఉంటాయి. ఇలా మారేటప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావయ్యా జనాల్ని, చాలామంది అల్లాడిపోతున్నారు అంటే ఇది నా ధర్మం, మీరు అన్నీ తెలిసిన మీరే ఇలా చెప్తే నేను నా కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించుకోవాలా? అప్పుడు పిప్పిలాదుడు ఒక టెక్నిక్ చెప్తారు, సరే నువ్వు నీ పని చేయి, కానీ ఒక షరతు మీ నీకు అప్లై చేస్తున్న కండిషన్స్, ఎవడైతే రుద్రాక్ష ధరించుంటాడో, ఎవడైతే నుదుటికి విభూతి పెడతాడో, ఎవడైతే శివనామస్మరణ నిరంతరం చేస్తూ ఉంటాడో, లేదా శివుని యొక్క పథకం కానీ లేదా శివుని యొక్క చిహ్నం వంటి మీద ఉన్న వాళ్ళని నువ్వు ఎప్పటికీ తాకకూడదు అని శనీశ్వరుడికి ఒక ఆదేశం పాస్ చేస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శివదీక్షాపరుల్ని శనీశ్వరుడు ముట్టడు అని చెప్పేసి ఈ శతరుద్రీయంలో శతరుద్ర సంహిత అనే ఒక గ్రంథంలో ఈ కథ చెప్పబడింది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ 41 రోజులు మనం నిండారుగా కనీసం మామూలు టైంలో అయితే కుదరదు, ఈ టైంలో మనం విభూతి కానీ భస్మధారణ చందనం కానీ లేదా ఒంటి మీద ముఖం కడిగిన ప్రతిసారి నువ్వు ఎలాగైతే అలంకారం చేసుకుంటావో ఈ దీనికి కూడా నువ్వు అలంకారం చేయాలి. అలాగా మనం నిరంతరం శివధ్యానంలో ఉండి ఏవైతే శివ సంకేతాలైనటువంటి భస్మ రుద్రాక్షాలు ధరిస్తే శనీశ్వరుడు కూడా మన దరికి చేరడం చెప్పడానికి ఈ కథ మనకి ముఖ్య ఉదాహరణగా. ఇంకా మనకి తాండవం అంటే శివుడు గుర్తొస్తాడు. అసలు శివుడు తాండవం ఎప్పటి నుంచి పుట్టిందంటే అందరు సంతోషంలో నుంచి తాండవం పుట్టింది అనుకుంటాడు, ఆయన బాధలో నుంచి తాండవం పుట్టింది. ఎప్పుడైతే దక్షుడు పిలవలేని యజ్ఞానికి వెళ్ళకూడదని భార్యకి చెప్తే భార్య పుట్టింటి మీద మమకారంతో
నేను వెళ్తానంటే ఏదో మర్చిపోయాడు, మా నాయనకి ఎన్నో పనులు, దక్ష ప్రజాపతి అంటే సృష్టినంతా ఆయన హ్యాండిల్ చేయాలా, ఏదో మర్చిపోయి ఉంటాడు, దానికోసం నేను కోపం పడేది ఎందుకు, మిమ్మల్ని అయితే నేను రమ్మనట్లేదు కదా, నా తండ్రి నేను పోవడానికి మళ్ళీ ఆహ్వానాలు ఎందుకు అని. అప్పుడు అంటాడు, లేదు పెళ్లి కాకముందు వరకు నీ స్టేట్మెంట్ కరెక్టే, పెళ్ళి ఇప్పుడు నా ఇంటికి వచ్చినావు కాబట్టి ఆహ్వానం లేకుండా మనం వెళ్ళకూడదని చెప్తాడు. ఆమె ఎప్పటికీ మాట వినక ముందుకేసి నేను వెళ్తాను అంటుంది. ఆయన అంటాడు, వెళ్ళు, పర్యావసానాలు బలంగా ఉంటాయని చెప్పి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకందరికి తెలిసిన విషయమే, ఆమెను ఎవరూ పట్టించుకోరు, లాస్ట్కి తోడబుట్టిన అక్క చెల్లెలు కూడా మాట్లాడరు, చివరాఖరికి తల్లి కూడా మాట్లాడడానికి దక్షిణ వైపు చూసి ఆమెకి చాలా బాధ అయిపోతుంది. ఏదోలే దక్షిణ మీద గౌరవంతో వీళ్ళు నాతో మాట్లాడడం లేదనుకుంటారు, కానీ చివరాఖరికి దక్షుడు ఎదురుపడి అవమానించేస్తాడు. గతి లేని దానిలాగా నా దగ్గరికి వచ్చావు ఎందుకు, ఆ శ్మశాన కాటి కాపరి దగ్గర ఉండొచ్చు కదా నువ్వు అన్నట్టు ఆయన మాట్లాడడం చూసి ఆమెకు కోపం వచ్చేస్తుంది. నాన్న, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని యాగాలైనా చేసి ఉండొచ్చు, ఎన్ని యజ్ఞాలైనా చేసి ఉండొచ్చు, నువ్వు మొట్టమొదటిసారిగా సృష్టిలోనే లేని నిరీశ్వర యాగాన్ని చేస్తున్నావు. అంటే ఈశ్వరుడిని ఆవాహన చేసుకోకున్నట్ట, ఈశ్వరుడి పూజ లేకుండా ఏ యజ్ఞ హోమాలు జరగవు. నువ్వు అటువంటి యాగాన్ని నువ్వు ఫస్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఫస్ట్ నాశనం అయ్యేది నువ్వే, జాగ్రత్తగా ఉండవు. అప్పుడు అంటాడు, నీ భర్త రాలేక నీ చేత ఈ మాటలను చెప్పి పంపించాడా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అవమానించగానే ఆమె అనుకుంటుంది, నా భర్త కైలాసంలో ఎంతో గౌరవంగా చెప్పాడు, వెళ్ళొద్దు, మనకి మర్యాద ఉండదని, నేను ఆ మాటని లెక్క చేయకుండా వచ్చేసినాను, దీనికి నాకు కావాల్సిందని చెప్పేసి ఆమె అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి పిలుస్తుంది. ఇట్లా నన్ను కాల్చేయంటే, అమ్మ నిన్ను కాల్చే శక్తి నాలో లేదు అంటే, అప్పుడు ఆమె తన బుటని వేలు నుంచి ఒక యోగాన్ని రగిల్చుకొని తనని తానే సెల్ఫ్ డిస్ట్రాయ్ ప్రోగ్రామ్ లాగా తనని తానే మండించుకొని బూడిదైపోతుంది. ఇదంతా చూసిన తర్వాత ఆ ఆత్మదృష్టితో దర్శించిన ఆ పరమేశ్వరుడికి రౌద్రావతారం వచ్చేస్తుంది. ఆహా, నా భార్యను చంపేస్తారా మీరు అని చెప్పేసి అక్కడ దక్షయజ్ఞాన్ని నాశనం చేయడానికి తన జటంలో నుంచి ఒక జటాన్ని నేలకు కొట్టి వీరభద్రుడిని పిలిపించి ఆ వీరభద్రుడిని అక్కడికి తీసుకెళ్తాడు. మొత్తం దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసేసి చివరాఖరికి దక్షుడి యొక్క తలను తీసేస్తాడు వీరభద్రుడు. అలాగా సర్వనాశనం అయిపోయిన తర్వాత శివుడికి భయంకరమైన కోపం వచ్చి ఒక తాండవాన్ని మొదలు పెడతాడు. దేవతలు, దానవులు, ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ పరుగులు పెడతారో ఆ తాండవాన్ని చూసి భరించలేరు, అంత రౌద్రంగా చేస్తుంటాడు. కానీ ఒకే ఒక ఋషి మాత్రం చాలా క్యూరియాసిటీగా చూస్తాడు, ఎప్పుడూ లేనిది ఇంత బాగా నాట్యం చేస్తున్నాడు ఈయన బాధలో కూడా అని చెప్పేసి ఒక మూలన నక్కుకొని ఆ శివతాండవాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఆయన అబ్జర్వ్ చేయడమే కాదు, ప్రతి భంగిమని తాను గుర్తుపెట్టుకుంటూ పోతాడు. ఇలా చేశాడు. అలాగా మొత్తం నృత్యమైపోయి ఆ సతీదేవి దేహాన్ని తీసుకొని, అంటే ఈ దాక్షాయణిగా పిలువబడే సతీదేవిని దేహాన్ని తీసుకొని ఆయన ఎదుర్కొంటూ వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన ఆ మహర్షి వచ్చి తన యొక్క డైరీలో నోట్ చేసుకుంటాడు, ఎలా భంగిమలు పెట్టాడు, ఎలా చేతులు, వేళ్ళు, కాళ్ళు ఎలా తిప్పాడు అని చెప్పేసి ఆ నృత్యం యొక్క రీతిని ఆయన నమూనాగా గీచుకొని తన డైరీలో పెట్టుకుంటాడు. అక్కడ నుంచి మనకి శివతాండవం అనే మాట వినిపిస్తుంది. శివతాండవంలో నుంచి పుట్టినవే ప్రతి ఒక్క డ్యాన్స్ ఫార్మాట్. ఇప్పుడు సృష్టిలో ఎన్ని డాన్స్ ఫార్మాట్లు ఉన్నాయో అవన్నీ కూడా శివతాండవం నుంచి పుట్టినవే. భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, మోహినియాట్టం కానీ, ఇంకా గర్భా కానీ, నువ్వు ఏది తీసుకుంటావో, ఏ స్టేట్కి తీసుకుంటావో డ్యాన్స్ అన్నీ అక్కడ నుంచి పుట్టిందే. తాండవం అనే మాట ఎందుకు వాడినారు శాస్త్రంలో అంటే, ఇదంతా చూసి మన వరకు చేరవేసింది తండు అనే ఒక మహర్షి. అందుకు ఆయనకు గౌరవ సూచకంగా శివుడు తాండవం చేస్తే, అంటే శివుడు నృత్యం చేస్తే తండు మహర్షి దాన్ని ఒక క్రమబద్ధీకరించి దాన్ని మన వరకు, మానవాళి వరకు తెచ్చినాడు. కాబట్టి ఆయన మీద గౌరవంతో శివతాండవం అనే మాట పెట్టేసి ఇప్పటి వరకు మనం శివతాండవాన్ని చూస్తూ ఉంటాం. ఇది శివతాండవానికి ఉండే మూల కథ. ఇక మనకి హిందూ ధర్మంలో, హిందూ శాస్త్రంలో పువ్వులలో అగ్రభాగాన నిలబడేది ఏమంటే, చాలామంది దేవతలు ఏ పువ్వు మీద కూర్చొనింటారు? కమల పువ్వ అలా గులాబీ పువ్వు అన్నది తర్వాత వచ్చింది. కమల పువ్వు మీద కూర్చొనింటారు. ఎందుకు కమల పువ్వు మీద కూర్చొనింటారు అంటే, కమలం జ్ఞానానికి చిహ్నం. రామకృష్ణ మఠ సింబల్ తీసుకున్నా, లేదా సనాతనమైన ధర్మం ఉన్నటువంటి ఏ హిందూ సంస్థ యొక్క లోగో తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర కమలం ఖచ్చితంగా చూపించారు. ఎందుకంటే
కమలానికి ఒక విశిష్టమైన గుణం ఉంది. అది సూర్యుడి కిరణాలు పడిన తర్వాత విచ్చుకుంటుంది. ఎలాగైతే అజ్ఞానాన్ని చీల్చుకొని సూర్యుడు వచ్చి ఆ పువ్వుని వికసింపజేస్తాడో అలాగే మనం కూడా కమల పువ్వుని చూసుకొని అజ్ఞానం నుండి వెలుతురు అనే జ్ఞానం వైపుకి వచ్చి మనం కూడా మన జ్ఞానాన్ని కమల పువ్వులాగా విరబూయాలని చెప్పేసి శాస్త్రం చెప్పే ఒక సూచన. ఇక ఇంకొక టెక్నాలజీ ఏమంటే దీంట్లో ఈ కమల పువ్వు ఎంత మడుగులోనే ఇడుచునవు, ఎంతటి ప్రవాహంలోనే ఇడుచు, అది కరెక్ట్ నీళ్ళకి ఒక అంగుళం పైన నిలబడుతుంది. అన్ని పువ్వులు నీటికి ఆనుకొని ఉంటే ఒక్క కమలం మాత్రం ఒక్క అంగుళం పైన ఎక్కి నిలబడుతుంది. ఎందుకు అంటే దానికి ఉండే విశిష్టత పువ్వులలో అది మామూలు పువ్వు కాదు అని చూపించడానికి ఇది ఒక విశేషమైన లక్షణం. ఇది ఏం చెప్తుందంటే నీ జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు తలొక ఒక ఇంచు పైనెక్కి నిలబడ సమస్య మీద అని చెప్పడానికి ఈ కమల పువ్వు మనకి సూచిస్తుంది. ఇంకొకటి సృష్టిలో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఏకైక విత్తనం ఏదైనా ఉంది అంటే అది కమల పువ్వు విత్తనం. మీరు సోమకాసురుడు అనుకుంటా రాక్షసుడి పేరు, ఆయన్ని సంహారం చేసిన తర్వాత ఈ భూమండలాన్ని నీళ్ళలో ముంచేసింటాడు ఒక ఆయన రాక్షసుడు. దాన్ని వరాహ రూపంలో నుంచి బయటికి తీసేటప్పుడు బాగా చూడండి, ఎక్కడైనా ఫిగర్ కనిపిస్తే మీకు ఆయన 2 పళ్ళ మీద భూమి ఉంటుంది, ఆయన కాళ్ళ కింద 2 పద్మాలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు భూమిని కాపాడినప్పుడు భూమి మీద నిలబడడానికి లేదు, ఎందుకంటే భూమి అక్కడ పడిపోయింది. అప్పుడు ఏదైతే అనంత విశ్వంలో ఇక్కడ ఉండే నీళ్ల కంటే అతి పెద్ద అనంతమైన సముద్రం ఇంకొకటి కాస్మిక్ స్పేస్లో ఉంది. మొన్న నాసా వాళ్ళు దీన్ని నిర్ధారణ చేసినారు. ఈ కాస్మిక్ సైన్స్ ఎప్పుడో అవకాశం పట్టి మనోళ్ళు అప్పుడు అది ఏదైతే ఆ ఛాయాచిత్రాన్ని గీసేటప్పుడు బాగా చూడండి, ఆ కొమ్మల మీద భూమిని పెడుతున్నప్పుడు అతని కాళ్ళు 2 పద్మాల మీద ఉంటాయి. అంటే అనంత విశ్వంలో ఇంకొక సముద్రం ఉంది, ఆ సముద్రం మీద 2 కాళ్ళు ఊపి భూమిని బయటికి తీసినాడని చెప్పేకి అదొక సింబల్. అవి అక్కడ ఎలా ఉన్నాయంటే ఆ కాస్మిక్ సముద్రంలో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలున్న తామర గింజలు అక్కడ కమల పువ్వులాగా విలసిన్నాయని చెప్పేసి మనకి కమల పువ్వు మీద విశేషమైన గౌరవాన్ని చూపిస్తారు. మనకి లక్ష్మీదేవి ఉండే 5 స్థానాలలో ముఖ్యమైనదిగా మనం ఈ కమల పువ్వును కూడా చూస్తాం. మామూలుగా లక్ష్మీదేవి సింధూరంలో ఉంటుంది, అంటే పాటిక, ముత్తైదు యొక్క పాటికలో ఉంటుంది, ఆవు యొక్క పృష్ఠ భాగంలో ఉంటుంది, బిల్వదళంలో ఉంటుంది. ముఖ్యమంత్రిసారిగా అందరూ ఫస్ట్ చెప్పాల్సింది బిల్వదళం. ఇక ఇదైన తర్వాత మనకి కమల పువ్వులో ఇలాగా లక్ష్మీదేవి పంచస్థానాలలో ఈ కమల పువ్వు కూడా చాలా ముఖ్యమైనది. ఇక 5వది ఈ ఏనుగు యొక్క కుంభస్థలం ఉంటుంది చూడండి, ఆ కుంభస్థలం దగ్గర ఉంటుంది. అందుకే పాతోళ్ళు ఎవరైనా లక్ష్మీదేవి బొమ్మలు తీసుకొని వస్తే అరే ఏనుగులు తొండమెత్తిన ఉంటే తీసుకొని రండి అంటారు. ఎందుకంటే ఏనుగు కుంభస్థలం మీద తొండమెత్తింటే ఏం చేస్తుంటే లక్ష్మీదేవి ఉండే కాడ ఏనుగులు ఉడికే తొండమెత్తవు, ధనరాశులు పోస్తుంటాయి ఆమె మీద. అలాగా అటువంటిది ఉంటే ఇంట్లో బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు బొమ్మ తెస్తామంటే ఏదన్నా ఏనుగులో తొండమెత్తిన ఉంటే తీసుకురాలి. ఇలాగా కమల పువ్వు యొక్క విశిష్టత సనాతన ధర్మంలో పురాతన కాలం నుంచి ఉంది. ఇక ఒక దేశంలో ఒక రాజు ఎంత నిబద్ధతగా ఉండాలని చెప్పేసి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మహారాజా రణజీత్ సింగ్ అని పంజాబ్ పాలించే ఒక రాజు ఒకసారి వేటకు వెళ్ళేటప్పుడు ఆయనకి తటాలను ఒక రాయి వచ్చి నెత్తికి పడుతుంది. అక్కడి పడే లోపల చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు, టక ఇక్కడి నుంచి రాయి వచ్చిందో చూసుకొని ఆ పొదల్లోకి వెళ్ళి చూస్తే అక్కడి నుంచి ఒక ముస్లాంని ఎత్తుకొని నుంచి ముందు పెడతారు. ఆ ముస్లాయమ్మ రాయి కొట్టింటుంది, ఈయనకి రక్తం కారిపోతుంటుంది. ఒక ఆయన వచ్చేసి పసరు పిండుతుంటాడు. అంటాడు, మహాప్రభు ఈమె నీకు రాయి కొట్టింది అంటాడు. ఎందుకమ్మా నా మీద ఎందుకు రాయేసినావు అంటే, నేను నీ మీద రాయి విసలేదయ్యా, నేను వేసిన కాడ నువ్వు ఉన్నావు, ఎందుకోసం రాయేసావు? లేదు ఆకలి అవుతుంది, పళ్ళు కొట్టడానికి పైన అందినవి నాకు అందవు, బలం లేదు నాకు, అందుకే వీలైనంతగా రాయితో కొట్టి కింద పడిన తర్వాత పళ్ళు తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు అంటాడు, అరే ఈమె ఆకలితో ఉన్నట్టుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉండే ఆహారాన్ని కొంచెం ఆ ముసలావుడికి పెట్టిన తర్వాత ఆయన కూర్చోబెట్టి అడుగుతాడు, ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉన్నామంటే 3-4 రోజులైందయ్యా, ఎవరు నాకు పెట్టేవాళ్ళు లేరు, నా బిడ్డ ఎవరూ లేరు, నేను ఒక్కటే ఒంటరి దాన్ని, నేను అందుకే ఆకలితో అలమటిస్తున్నాను, ఏమీ దొరక్క లాస్ట్కి పళ్ళును కొడుతున్నాను. అప్పుడు ఆయన అనుకుంటాడు, నోరు లేని ఒక చెట్టును కొడితే ఒక పండిస్తూ ఉంది, నోరు లేని ఒక చెట్టుని కొడితే ఒక పండిస్తుంది,
ఇంత రాజ్యానికి రాజునై ఉండి ఒక ముసలిదాన్ని ఆకలిని తీర్చలేకపోతున్నానంటే నేను ఈ రాజ పదవికి ఉండడానికి అర్హత లేదు అని మనసు అనుకుంటాడు. అప్పుడు పక్కనుండే మంత్రులు అంటారు, అయ్యా మీరు ఆవేశపడేటువంటి నిర్ణయం తీసుకోవద్దండి, ఈరోజు మనకి ఈ సమస్య మన ముందుకు వచ్చింది, ఈ సమస్య శాశ్వతంగా రాకుండా మనం ఏదైనా చేద్దామని చెప్పేసి ఆ టీం అంతా కలిసి ఒక ప్యాకేజీని తయారు చేసి అప్పుడు ఈ రాజ్యంలో ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అభిష్టానుసారం వాళ్ళు కావాలంటే వృద్ధాశ్రమానికి కానీ లేదా వాళ్ళ ఇళ్లలో ఉంటారంటే వాళ్ళకి నెలసరి అయ్యే ఖర్చులకు గాను ప్రభుత్వం ఇవ్వడం మొదలు పెడుతుంది. అలాంటి ఒక రాజు మహాజీ రణజిత్ సింగ్ అనే ఒక మహారాజు. ఒక రాజు యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే తన రాజ్యంలో ఎవరు బాధపడకూడదు, బాధపడ్డాడు అంటే నేను ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు అనే ఒక ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన మహారాజు ఎంతైనా గమనీయం, ఎంతైనా గర్వకారణం మన చరిత్ర. ఇంకా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సంకల్ప బలం ఎంత గట్టిగా ఉండాలని చెప్పేసి అమెరికాలో మైక్ టైసన్ అనే బాక్సర్ నాకు తెలిసి అందరికీ తెలుసు. ఎంతటి క్రూరుడు అంటే వాడు రింగ్లో దిగిన తర్వాత మనిషి చచ్చిపోతాడంటే కుదరదు. ఒక్కసారి బాక్సింగ్ రింగ్లో దిగినాడంటే వాడిలోకి రాక్షసులు ఆహ్వానించినట్టే. 37 మ్యాచ్లు మైక్ టైసన్ ఆడింటే 33 మ్యాచ్ల్లో అవతల ప్రత్యర్థి కోమాలోకి వెళ్ళిపోతాడు. అంతటి బలశాలి. అతను దున్నపోతుల్ని పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవాడు, దున్నపోతుల్ని పండబెట్టేవాడు కొట్టి బుద్ధి. అంతటి బలశాలి. ప్రపంచవ్యాప్తంగా మైక్ టైసన్ గురించి ఎన్నో కథలుగా వచ్చే ఆ సమయంలో ఆల్రెడీ చాలామందిని నేల కల్పించిన ఆ సమయంలో ఒక కుర్రాడు వస్తాడు, జేమ్స్ డగ్లస్ అనే ఒక నీగ్రో కుర్రాడు. మంచి వయసులో ఉంటాడు. అతడి గుర్రం అంటే అతడి అంతిమ లక్ష్యం ఏమంటే ఎలాగైనా మైక్ టైసన్ని కొట్టాలి. ఆ మాట ఎవరు తీసుకొని ఉంటారంటే తన తల్లి తీసుకొని ఉంటుంది. నా కుర్రాడు, అరే నువ్వు వీరుడు అని చెప్పుకుంటావు కదా, నువ్వు నిజంగా వీరుడైతే ఒక్కసారి మైక్ టైసన్ని కొట్టిన తర్వాత నన్ను వచ్చి కనపడరు, అప్పుడు ఒప్పుకుంటాను నేను. ఆ కుర్రాడు మంచి వయసులో ఉంటాడు, చెప్పేస్తాడు, అమ్మ మైక్ టైసన్ని కొట్టిన తర్వాతే నీ దగ్గరికి వస్తాను, అప్పటి వరకు నీకు కనపడనని చెప్పేసి ఆ కుర్రాడు ప్రాక్టీస్ వైపుకి వెళ్ళిపోతాడు. అలాగా కొన్ని సంవత్సరాల కఠినమైన పరిశ్రమ చేస్తాడు. ప్రతి వాళ్ళు నవ్వుతుంటారు, నువ్వు టైసన్ని కొడతావా. అప్పుడు అంటాడు, ఎవ్వరీ పట్టించుకోడు, తన ప్రాక్టీస్ తాను చేసుకుంటూ పోతాడు. అప్పటికి అక్కడ మ్యాచ్లు జరుగుతుంటాయి, టైసన్ కొట్టేవాడిని కొడుతుంటాడు. రోజుకి ఆయన పేరు పెరిగిపోతుంటుంది, ఈయన టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఇంతటి వాడిని కొట్టగలనా. చివరి ఆఖరికి ఒక రోజు మ్యాచ్ వస్తుంది. ఈయన లీగ్ మ్యాచెస్ అన్ని దాటుకొని ఫైనల్గా మైక్ టైసన్ దగ్గరికి వెళ్తాడు ఈ కుర్రాడు. అక్కడికి పోయిన తర్వాత రింగ్లోకి వెళ్ళి లోపల అక్కడ ఆయనకుండే ఫాలోయింగ్కి, ఈయనకుండే అపోజిషన్కి అస్సలు ఒక క్షణం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ కుర్రాడు, ఒరే నేను నెగిటివ్ ఇంత ఉంది, భయం అవుతుంది, ఏం రా ఇది. ఒక్కసారి తల్లిని తలుచుకుంటాడు, అదే మాట ఇచ్చినాను తల్లికి, ఏదో చేయాలి, ఒకవేళ పోతే రింగ్లోనే పోదాం, తల్లి మాట కోసం పోయినాను అనిపించుకొని పోదామని చెప్పేసి మంచి దృఢమైన చిత్తంతో దీర్ఘమైన శ్వాస తీసుకొని బాక్సింగ్కి రెడీ అయ్యాడు. కొద్దిసేపటికి యథాలాపంగా మైక్ టైసన్ పంచుల మీద పంచులు కొట్టి 1-2 పంచుల్లోనే అందరినీ నేల కల్పించిన మహానుభావుడు వీడు 5 రౌండ్ అయినా కూడా కింద పడు డిఫెండ్ చేసుకుంటుంటాడు, డిఫెండ్. లాస్ట్కి ఫైనల్ ఒక పంచ్ షాట్కి 6వ రౌండ్లో డగ్లస్కి వికెట్ కొడతానే కింద పడిపోతాడు. అక్కడికి వచ్చి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. వచ్చి మళ్ళీ 10 కౌంట్ డౌన్ అయ్యే లోపల మళ్ళీ లేస్తాడు, మళ్ళీ కొడతాడు. 6-7 రౌండ్స్ మళ్ళీ నిలబడతాడు, మళ్ళీ కొడతాడు, మళ్ళీ కింద పడతాడు. ఇక అందరికి అర్థమైపోతుంది, వాడి ముఖం పచ్చడైపోయింటుంది అప్పటికి. అంతే, ఎక్కడికక్కడ బ్లీడింగ్ ఎక్కడ. ఇక నెక్స్ట్ రౌండ్లో వాడు బ్లోన్అవుట్ నాకౌట్ అయిపోయినాడంటే ఇక మ్యాచ్ అయిపోయినట్టు, 1 సైడ్. అప్పుడు వచ్చి మళ్ళీ రెఫరీ అడుగుతారు, 1 to 10 కౌంట్ చేస్తే మళ్ళీ లేచి నిలబడతాడు. అందరూ అనుకుంటే నిజం చావడానికి సిద్ధమై వచ్చినట్టున్నాడు ఈ మ్యాచ్కి, కానీ గట్టిగా నిలబడతాడు. అట్లా మళ్ళీ వస్తాడు, కొడతాడు. 3వ ఏటు ఒకే ఏటు టైసన్ని కొడతాడు. 9th దాటి 10th రౌండ్ టైసన్ కింద పడి. ఎందుకంటే టైసన్ ఆ షాట్ని ఎక్స్పెక్ట్ చేయడు. అంత బలహీనంగా ఉండేవాడు, అన్ని దెబ్బలు కొట్టినవాడు మళ్ళీ అంతటి బలమైన పంచ్ తనని కొడతాడని ఆయన అనుకోడు. ఆ ఒక్క మిస్కన్సెప్షన్ మైక్ టైసన్ని కింద పడేలా చేస్తుంది. ఒక్కసారి కింద పడిపోయిన తర్వాత మళ్ళీ టైసన్ని 10 కౌంట్ చేసినా కూడా లేవలేకపోతాడు. ఈయన మ్యాచ్ ఉన్నారు.
అలాగా చరిత్ర సృష్టించిన ఆ కుర్రాడి యొక్క ఏదైతే దృఢ సంకల్పం ఉందో అందులోని వెనక్కి కథ ఏమంటే ఆ మ్యాచ్ ఆడడానికి కరెక్ట్ 2 రోజుల ముందు అతని తల్లి చనిపోయింది. ఆయన తల్లికి ఒక మాట ఇచ్చింటాడు, అమ్మ నేను మైక్ టైసన్ని ఓడిస్తా, లేదంటే రింగ్లో వచ్చేస్తా, అది నువ్వు చూడాలని చెప్పింటాడు. ఎప్పుడైతే తల్లి మరణం ఉంటుందో ఆ తల్లి మరణాన్ని మనసులో తలుచుకొని లేచి నిలబడి ఆయన మైక్ టైసన్ లాంటి మహానుభావుని నేలకొరిగేలా చేస్తాడు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, నీ సంకల్ప బలం గొప్పదైతే నువ్వు ఏనుగునైనా గుద్ది చంపేస్తావు. ఇది మడివాడ మాచదేవ బసవಣ್ణ చరిత్రలో మడివాడ మాచదేవ అనే మహానుభావుడు ఏనుగుని మదగజాన్ని తన పిడికిలతో గుద్ది చంపించేస్తాడు. సంకల్పం చాలా దృఢంగా ఉండాలని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదని నేను అనుకుంటున్నా. ఒక జోక్ చెప్పి ముగించేద్దాం. ఈరోజు ఒకసారి ఒక భర్తకి బాల్య వియోగం కలుగుతుంది. వియోగం అంటే ఏం స్వామి అంటే వివాహం కాదు, వియోగం అంటే ఆయన పోయింటుంది. చాలా బాధతో కూర్చొనిటారు. బంధువులంతా వచ్చి పరామర్శిస్తుంటారు, ఎంత బాగుంది ఎంత బాగుంది. చిన్న లోపల ఒక్కరు సంతోషపడుతుంటారు, తీరా పోయే అలా వచ్చి అందరూ పాపం మళ్ళీ దినకార్యానికి ఒక ఫోటో పెడతారు, మంచి ఫోటో. వాళ్ళు ఎంత అసహ్యమన్నా మంచి డిజైన్ అనేది చూసి చాలా డిజిటల్గా బాగా తయారు చేస్తారు. అలాగా డిజైన్ చేసి ఒక చిత్రకారుని చూపిస్తారు. బాబు ఈయన గీస్తాడు, బ్రహ్మాండంగా గీస్తాడు, నీవు ఎలా గీయించుకుంటావో గీసుకో. ఏమంటే ఆ దిన కార్యక్రమం రోజు ఆమె ఫోటో ముందుగా కనిపించాలి కాదు. ఆయన కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే ఆ చిత్రకారుని తీసుకొని తన పర్సనల్ రూమ్లో తీసుకుంటాడు. చిత్రకారుడు ఆయన దగ్గర ఉండే మెనూలు అన్నీ చూపిస్తాడు. సార్ ఇట్లా గీస్తాను, ఇది ఆయిల్ పెయింట్, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. చివర కరికిన పాపం నెత్తి కింద అట్లే చేపెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఫైనల్గా ఒక మాట చెప్తాడు, సార్ నేను చిత్రాన్ని గీస్తే జీవకళ ఒకటి పడేలా ఉంటుంది సార్, మీకు మామూలు చిత్రకారుని కాదు, మీకేమంటే గీయలేదు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది, గీసిన తర్వాత లేసి వస్తుందేమో అని కనిపిస్తుంది. అప్పుడు అంటాడు, ఒరే నాయన ఇంకొక 10,000 ఎక్కువ తీసుకో, అంత జీవకళ ఒకటి పడేలా గీయదు. ఎందుకంటే జీవం ఉన్నప్పుడైనా ప్రాణం తినేది, మళ్ళీ జీవితాంతం గోడ మీద దాన్ని చూస్తే నేను ఉండలేదురా, అంత జీవకళ అవసరం లేదురా, ఒక్క కళ ఉంటే చాలు అని చెప్పి వానికి 10,000 ఇచ్చి పంపిస్తాడు. ఇంకొక తండ్రి కొడుకుని మామూలు మనం అంటుంటాం కదా, ఈ కాలంలో నీకున్నారా బండ్లు, మా కాలంలో ఏకరా నడుచుకుంటూ పోవాలా, నేను ఆడ ముందులేని అవి ఉండేవి లేవు అన్నీ చెప్పారు, నీకు దొరికినాడు కదా వాడని. ఒకసారి ఏం చేస్తాడు, ఒక తండ్రి కోపంతో కొడుకు ఇట్లా చిల్లరగా తిరుగుతుంటాడు, వచ్చి రారా నువ్వు, ఇది చాలా అయిపోయింది రా, ఇది అసలు మా కష్టం మీకేం తెలుసురా అంటే వాడు అనుకుంటాడు, అప్పో మళ్ళీ మొదలు పెట్టామని ఆయనకి. ఇప్పుడు అంటాడు, మీకు చాలా సుఖపడాలి, నేను స్కూల్కి పోవాలంటే పోయేకి 10 కిలోమీటర్లు, వచ్చేకి 10 కిలోమీటర్లు రా, నడుచుకుంటూ వచ్చాడు. కష్టం అంటే వాడు ఒక డౌట్ వస్తుంది, వానికి ఒక డౌట్ వస్తుంది, నాన్న మరి ఇంత కష్టపడినావు కదా, మళ్ళీ ఎందుకైనా ఒక బంకు పెట్టుకుని బతుకుతున్నాను, బాగా చదువుండొచ్చు కదా అంటే, నీకేం తెలుసు ఆ కష్టం, 10 కిలోమీటర్లు పోవాలంటే సామాన్యమా, నేను పోయే లోపల లంచ్ టైం అవుతుండే, అక్కడ పోయే లంచ్ ఇప్పుకొని తింటుంటే మళ్ళీ 5 గంట పడుతుంది, ఇంటికి వచ్చాక అదే టైం అవుతుంది కాబట్టి వచ్చేస్తుంటున్నా, నువ్వు అట్లా చేతిరా, స్కూల్ బస్సులో పోయి స్కూల్ బస్సులో రా అన్నాడు. అందుకే మనం పాటించినప్పుడు ఇంకొకటి మీకు చెప్పకూడదని దానికి ఈ జోక్ ఉదాహరణగా వస్తుంది. చెప్తూ ముగిద్దాం. మీ అందరికీ శిరస్సు